पूरा लोकल। మరి రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలా ఉన్నాయి పార్టీల కార్యాచరణ ఏ విధంగా పార్టీలు అంటే కాదు మేడం, పరిపాలన బాగుంది మేడం. కాంగ్రెస్ది కాంగ్రెస్ పరిపాలన బాగుంది. ఓపెన్గా చెప్తున్నాను, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, అబద్ధమేం మాట్లాడలేదు. బాగుంది పరిపాలన, బానే ఉంది. బాగుంది. అందరూ ప్రజలు సాటిస్ఫైడ్ ఫీల్ అవుతారు. సాటిస్ఫైడ్. లేడీస్కి బస్సు పరిపాలన అంటే అర్థం చేసుకోండి. లేడీస్కి బస్ ఫ్రీ చేశాడు, పెన్షన్ 4000 చేశాడు, చాలా చేశాడు. అదే విజయరేస్ చాలా చేశాడు. ఆయన పరిపాలన అయితే నాకు నచ్చింది మేడం. నాకే కాదు, చాలా మంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో అభ్యర్థులు నిలబడ్డారు ఇటు కాంగ్రెస్ నవీన్ ఎవరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీన్ యాదవ్ మేడం, నవీన్ యాదవ్ గెలుస్తారు పక్కా. పక్క. అంటే ఎలా ఎలా అంటే నేను ఒకటి చెప్తాను మేడం. ఒకటి టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ ఇండివిజువల్, అది బీజేపీ ఉంది, అది ఇండివిజువల్. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ కలిసిపోయింది కదా, 100% వాళ్ళే వస్తారు మేడం. ముస్లింలో ఓట్ షేర్ మొత్తం లే అక్కడికే వస్తాయి, అక్కడికే వస్తాయి. అంటే ఎంఐఎం వాళ్ళు కలవడం వల్ల అంటారా లేకపోతే నవీన్ యాదవ్ కి నేను నవీన్ యాదవ్ పరిపాలన బాగుంటుంది మేడం. నవీన్ యాదవ్ కే వేస్తారు ముస్లిమ్స్ అందరూ. 100% మేడం. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ అలాగే వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం రౌడీ షీటర్లు అని చెప్పేసి అంటున్నారు. లేదు మేడం, అది పుకారేది అంతే. అంతే అంతే. రౌడీ షీటర్లు కదా, లేదు ఇప్పుడు అలా లేదు కనిపించలేదా? లేదు మేడం. వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది తెలుసా మేడం మీకు? బాగా మంచి వ్యక్తి అతను నవీన్ యాదవ్, మంచి. ఒకవేళ వస్తే గిట్లా కాంగ్రెస్ వస్తుంది, లేదంటే మిస్ అయిందంటే టీఆర్ఎస్ వస్తుంది మేడం. టీఆర్ఎస్ వస్తుంది. బీజేపీకి ఛాన్స్ లేదు. ఓకే. బీజేపీ అభ్యర్థి ఎవరో ఐడియా ఉందా? దీపక్ రెడ్డి తెలుసు మేడం. వచ్చాడా? ఆయన ఎప్పుడైనా మాట్లాడిందా? లేదు, ఇంతవరకు అయితే రాలే. అది బండ్లు తిరుగుతున్నాయి అంతే. బండ్లు తిరుగుతున్నాయి అంతే. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సునీత ఉంది, మాగంటే సునీత, గోపీనాథ్ గారు సానుభూతి ఓట్లు పడతాయి మేడం, కొన్ని అంటారా? సానుభూతి ఓట్లు పడతాయి. సానుభూతి ఓట్లు అయితే పడతాయి. పడతాయి. పని చేశారు కదా, ఆయన పనిని చూసి కూడా ఆయన పని బాగుంది మేడం, బాగాలేదని అనట్లేదు. కాకపోతే ఇక్కడ 2 పార్టీలు ఒకటేనే కదా, అది ఆలోచించండి మీరు. ఓకే. అంటే ఎంఐఎం కి అంత ఎక్కువ రావు కదా ఇక్కడ, ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడ ఇస్లాం ఎక్కువ కదా మేడం, ముస్లిమ్స్ ఎక్కువ కదా. సో అవన్నీ కూడా ఎంఐఎం కి వెళ్తాయి. ఎంఐకి వెళ్తే 2 క్లబ్ అయిపోతాయి, అంతే. అంతే అంటారా? అంతే మేడం.